స్కాందపురాణాంతర్గతే వశిష్ఠప్రోక్త కార్తీక మాహాత్మ్యే సప్తవింశోధ్యాయ. దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరల అత్రి మహాముని అగస్త్యునికి ఈ విధంగా చెప్పసాగాను. ఓయి కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో దగ్గరకు చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పసాగాను. ఓ దుర్వాస మహాముని, నీవు అంబరీషుని చెప్పించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములు ఎత్తడం కష్టమేమీ కాదు. నీవు తపశ్శాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలను. కావున అందుకు నేను అంగీకరించి బ్రాహ్మణుల మాట తప్పకుండా నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందువలన దుర్చింతాక్రాంతుడై బ్రాహ్మణ ప్రవృత్తుడై ప్రాయోపవేశం చేయడానికి పూనినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపచూసాను. ప్రజారక్షణయే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరినీ ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులు అవుతారని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగపట్టి లాగిన వాడును, కాలితో తన్నిన వాడును, విప్రద్రవ్యమును హరించిన వాడును, బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమిన వాడును, విప్ర పరిత్యాగము నరించిన వాడును బ్రాహ్మణ హంతకులే ఆగుదు. కావున ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశ్శాలి విప్రోత్తముడును ఆగు దుర్వాసుడు నా వలన ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడనైతినే అని పరితాపం పొందుచున్నాడు. కాబట్టి నువ్వు వేగముగా అంబరీషుని దగ్గరకు వెళ్ళుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని శ్రీహరి దుర్వాసునకు నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపెను. స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యే సప్తవింశోధ్యాయ పారాయణం సంపూర్ణం. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.